హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అబ్బాయి షమ్లని. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ బుర్జీ అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, రైస్లో కానీ చపాతీల్లో కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి మసాలా వాడకుండా సింపుల్గా ఈజీగా చేసేద్దాం. ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీనిలోకి ఫస్ట్ అయితే ఎగ్స్ను పొడి చేసుకోవాలి, అలా కొట్టేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి మొత్తం ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ తీసేసుకొని మొత్తం కొంచెం పొరటులాగా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా సపరేట్గా చేసుకోవడం వల్ల ఎగ్ బుజ్జికి టేస్ట్ని ఇస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసిన ఎగ్ బుజ్జు డైరెక్ట్ ఆనియన్ ఫస్ట్ వేసి అలా చేస్తాం కదా, అలా వేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా అందరికి బాగా నచ్చుతుంది. రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా మొత్తం ఎగ్గు వేగాక మొత్తం తీసేసుకొని బుర్జుకు మనం ఎగ్ బుర్జుకు ఎలా పొడి పొడిగా చేసుకుంటామో అలా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని దీని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోనే మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే వేరే కడాయిని తీసుకోవచ్చు. నేనైతే ఎక్కువ సామాన్లు లేకుండా సింపుల్గా అయిపోయే రెసిపీ అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ ఎగ్గు బుజ్జికి ఎక్కువ ఆయిల్ పట్టదండి, కొద్దిగానే పడుతుంది. కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఎగ్గు బుజ్జి అంటేనే ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు తగ్గట్టుగా ఆనియన్స్ ఇష్టం లేకుండా కొంచెం తక్కువగా వేసుకోండి. నేనైతే ఒక మీడియం సైజు ఆనియన్స్ అయితే ఒక 3 తీసుకున్నాను. వేసేసుకొని కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. నెక్స్ట్ వచ్చేసి కలర్ చేంజ్ అయ్యాక బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఫ్రెష్గానే దంచుకోవచ్చు, ముందుగా పట్టు పెట్టుకునేదైనా సరే ఏదో ఒకటి. కొంచెం తగ్గట్టుగా కొంచెం వేసేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయాక నెక్స్ట్ వచ్చేసి కొంచెం స్పైసీ కోసం కొంచెం కారము. మీరు ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి మీరు చూసుకొని యాడ్ చేసుకోవాలి. స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కారం కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి. ఇది వచ్చేసి మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కారం వేసాక మొత్తం వచ్చేసి అడుగంటుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం బుజ్జు చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్తోని పొడి, ఆ పొడిని వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఒక టేస్ట్ని ఇస్తుంది. మనం డైరెక్ట్ గుడ్లని వేయడం వల్ల ఇంకొక టేస్ట్ వస్తుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా రుచికరంగా ఉంటుంది. మనం ఇక్కడ వచ్చేసి ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. కొంచెం సాల్ట్ నాకు సరిపోలేదు కాబట్టి కొంచెం యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ చూసేసుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచి ఎలా కూడా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి శ్యామ్లాడ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మరిన్ని రెసిపీస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ అయితే. ఇంతే అండి, చాలా రుచికరంగా ఉంటుంది. టేస్ట్ అయితే మనం తక్కువ మసాలాతోనే ఉన్న ఉప్పు కారంతోనే వేసినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఎగ్ బుజ్జిని ఎలా తయారు చేస్తారో డెఫినెట్గా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.